అణుబాంబు గురించి నమ్మలేని నిజాలు. అణుబాంబు ఒక ప్రదేశాన్ని కొన్ని నిమిషాల్లో నాశనం చేయగలిగే అత్యంత ప్రమాదకరమైన ఒక భారీ పేలుడు పదార్థం. అణుబాంబులో యురేనియం మరియు ప్లూటోనియం అనే రసాయనాలు వాడతారు. ప్రతి అణుబాంబుల పేలుడు శక్తి దాదాపు 20,000 టన్నుల టీఎన్టీకి సమానం. వాటిని రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎంతో రహస్యంగా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో కష్టాలు పడి అమెరికా ప్రభుత్వం మాన్హట్టన్ అనే ప్రాజెక్ట్ కి చేపట్టింది. అందులో భాగంగా రాబర్ట్ ఓపెన్ హోమరే అనే శాస్త్రవేత్త చేత 3 అణుబాంబులను నిర్మించింది. తయారు చేసిన బాంబులు అనుకున్న విధంగా పనిచేస్తున్నాయో లేదో తెలియటానికి వాటిలో ఒక దానిని మెక్సికో రాష్ట్రంలో ఉన్న ఎడారిలో ప్రయోగాత్మకంగా పేల్చి చూశారు. ఇక రెండో దాన్ని జపాన్ లోని హిరోషిమా నగరం మీద, ఇక మూడో దానిని నాగసాకి నగరం మీద పేల్చారు. 1945 రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో జపాన్ లోని హిరోషిమా అనే నగరం పైన ఆగస్టు 6న అమెరికా యురేనియం గన్ రకం బాంబుని వేసింది. 3 రోజుల తర్వాత ఆగస్టు 9న ప్లూటోనియం ఇంప్లోజన్ రకం బాంబుని నాగసాకిపై వేసిందట. ఈ దాడిలో దాదాపుగా సగం జనాభా మొదటి రోజు చనిపోయారు. దాదాపు 1,50,000 మరియు 2,46,000 మంది ఈ బాంబు దాడుల్లో మరణించారట. వారిలో ఎక్కువ మంది పౌరులు ఉన్నారు. ఈ బాంబుల దాటికి విలువెల్లాడిన జపాన్ లొంగిపోవటంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది.